ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పురాతనమైన పటాలు ఎవరు రూపొందించినవి? సుమేరియన్లు రూపొందించినవి. సుమేరియన్ల పటాలు ఎన్ని సంవత్సరాల నాటివి? 4000 సంవత్సరాల నాటివి. సుమేరియన్లు పటాలను వేటిపై గీశారు? మట్టి పలకలపై గీశారు. దేవాలయాల క్రింద ఉన్న భూముల వివరాలను పటాల రూపంలో రూపొందించిన వారు ఎవరు? సుమేరియన్లు. మొదటి ప్రపంచ పటాలను తయారు చేసిన వారు ఎవరు? బాబిలోనియన్లు. బాబిలోనియన్లు పటాలు ఎన్ని సంవత్సరాల నాటివి? 2600 సంవత్సరాలు నాటివి. భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని భావించిన వారు ఎవరు? అనాక్సిమాండర్, హెకేటియస్. అనాక్సిమాండర్, హెకాటియస్ వివరాల ఆధారంగా చరిత్రకారులు రూపొందించిన పటంలో మధ్యలో ఏ దేశం ఉంది? గ్రీకు దేశం. అనాక్సిమాండర్, హెకాటియస్ వివరణ ఆధారంగా చరిత్రకారులు రూపొందించిన పటంలో ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా విభజించారు? యూరప్, లిబియా, ఆఫ్రికా, ఆసియా. తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాన్ని గీసిన వారు ఎవరు? అనాక్సిమాండర్, హెకేటియస్. ప్రపంచం గుండ్రటి పళ్ళెం మాదిరి ఉంటుందని ఊహించిన వారు ఎవరు? బాబిలోనియన్లు. యూరప్, లిబియా, ఆసియా అనే ఖండాలను విభజించే సముద్రం ఏది? మధ్యధరా సముద్రం యూరప్, లిబియా, ఆసియా అనే ఖండాలను విభజిస్తుంది. దగ్గర దూర ప్రాంతాలను గూర్చి తెలుసుకోవడానికి మొదట పటాలు రూపొందించిన వారు ఎవరు? మొదట గ్రీకులు, తరువాత రోమన్లు. (2300 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని చేరుకున్న వారు ఎవరు? అలెగ్జాండర్, రోమన్ వ్యాపారస్తులు. వీరిద్దరూ కూడా 2300 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని చేరుకున్నవారు. నావికులు ఉపయోగించే ఖచ్చితత్వం కలిగిన పటాలను అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా ఖచ్చితంగా తయారు చేయడానికి మొదట ప్రయత్నించిన వారు ఎవరు? గ్రీకులు. అక్షాంశాలు, రేఖాంశాలు మొదట రూపొందించిన వారు ఎవరు? గ్రీకులు. అక్షాంశాలు, రేఖాంశాలు మొదట రూపొందించినది గ్రీకులు. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రదేశాలను గుర్తించి వాటిని కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి గీత గీస్తారు. దీనిని ఏమంటారు? మెరిడియన్, మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం. మధ్యాహ్న సమయంలో సమాన పొడవుగల నీడను ఉన్న ప్రదేశాలను కలుపుతూ వీటిని రూపొందించారు. అక్షాంశాలను రూపొందించారు. అక్షాంశాలు, రేఖాంశాలు ఖచ్చితంగా గీయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2000 సంవత్సరాలు పట్టింది. ప్రాచీన కాలంలో
అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేసిన వారు ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరు? టోలమీ. ప్రాచీన కాలంలో రూపొందించిన పటాలు ఏ దేశాల సమాచారాన్ని ఇచ్చాయి? యూరప్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాల గురించి సమాచారాన్ని ఇచ్చాయి. గ్రిడ్ సహాయంతో పటాలు రూపొందించే వారికి ఎవరు సహకరించారు? నావికులు. శ్రీలంకను గూర్చి బాగా తెలిసిన నావికులు ఏ పటాన్ని రూపొందించారు? ఆసియా పటం. ఇందులో శ్రీలంక కంటే భారతదేశాన్ని చిన్నగా చూపించడం జరిగింది. టోలమీ పుస్తకాలను ఉపయోగించి పటాలను తయారు చేసిన అరబ్బు పండితుడు ప్రముఖుడు ఎవరు? అల్ ఇద్రిసి. ఎవరు రూపొందించిన పటాలు ప్రస్తుతం అందుబాటులో లేవు? టోలమీ రూపొందించిన పటాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అల్ ఇద్రిసి ఏ సంవత్సరంలో తన రాజు కోసం ప్రపంచ పటాన్ని తయారు చేశాడు? 1154 1154వ సంవత్సరంలో తన రాజు కోసం ప్రపంచ పటం తయారు చేశాడు. అల్ ఇద్రిసి రూపొందించిన పటము వివరాలు ఏ భాషలో ఉన్నాయి? అరబిక్ భాషలో ఉన్నాయి. అల్ ఇద్రిసి పటములో ఏ భాగాలను పూర్తిగా చూపించింది? యురేషియా, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని పూర్తిగా చూపించింది. ఎవరు గీసిన పటం దక్షిణాన్ని పైభాగంలోనూ ఉత్తరాన్ని కింది భాగంలో సూచించింది? అల్ ఇద్రిసి గీచిన పటం దక్షిణాన్ని పైభాగంలో, ఉత్తరాన్ని క్రింది భాగంలో సూచించింది. అల్ ఇద్రిసి గీచిన పటంలో పటం మధ్యలో దేనిని చూపిస్తుంది? అరేబియాను చూపిస్తుంది. పటం మధ్యలో అరేబియాని చూపిస్తుంది. చైనా వర్తకులు తమ పాలన కింద ఉన్న గ్రామాలు, పట్టణాలు గురించి తెలుసుకోవడానికి ఎవరు పటాన్ని తయారు చేయించారు? డామింగ్ హన్ ఇతు. ఈయన చైనా దేశస్థుడు. అక్షాంశ, రేఖాంశాలతో పటంపై వేటిని గీశారు? గళ్ళు. ఇంగ్లీష్లో గ్రిడ్స్ అంటాము. టోలమీ ప్రేరణలు కారణంగా ఏ సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి? ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ. యూరోపియన్లు బైబిల్ ప్రకారం ఇచ్చిన పటం ఎన్ని ఖండాలుగా ఉంది? ఆసియా, యూరప్, ఆఫ్రికా. ఆసియా ఖండంలో అన్నిటికంటే పెద్దది మరియు ముఖ్యమైనది గాను భావించి యూరప్, ఆఫ్రికాలు చిన్నగా క్రింది భాగంలో చూపించారు. టోలమీ పుస్తకాలు లభించకముందు బైబిల్ ప్రకారం ప్రపంచ పటాన్ని గీసిన వారు ఎవరు? యూరోపియన్లు. టోలమీ పుస్తకాలు లభించకముందు బైబిల్ ప్రకారం ప్రపంచ పటాన్ని గీసింది యూరోపియన్లు. డామింగ్ హన్ ఇతు పటం 1389లో చైనా చక్రవర్తి కోసం 17 చదరపు మీటర్ల పట్టు గుడ్డ మీద డామింగ్ హన్ ఇతు పటం అనేది గీశారు. యూరప్లో చిన్నగా, సన్నగా పటం అంచులో చూపించిన పటం ఏది? డామింగ్ హన్ ఇతు పటం. యూరప్ను చిన్నగా, సన్నగా పటం అంచులో చూపించిన పటం డామింగ్ హన్ ఇతు పటం. గుడ్ హోప్ను కనుగొన్నది ఎవరు? యూరోపియన్లు గుడ్ హోప్ను కనుగొన్నారు. డామింగ్ హన్ ఇతు గీసిన పటంలో చైనాను ఏ భాగంలో చూపించారు? మధ్య భాగంలో చూపించారు.
యూరప్, లిబియా, ఆసియా అనే ఖండాలను విభజించే సముద్రం ఏది? మధ్యధరా సముద్రం యూరప్, లిబియా, ఆసియా అనే ఖండాలను విభజిస్తుంది. డామింగ్ హన్ ఇతూ గీసిన పటంలో ఏ సముద్ర కోణం నుండి ఆఫ్రికాను గుడ్ హోప్ అగ్రాన్ని చూపించారు? హిందూ మహాసముద్రం.